ఐపీఎల్లో విరాట్ కోహ్లీ వీర ఫామ్ లో ఉన్నాడు. కుర్రాళ్లను మించి అదరగొట్టేస్తున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అసలు తగ్గేదే లేదంటున్నాడు. 12 మ్యాచ్ల్లోనే 634 పరుగులు సాధించాడు. సీజన్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. కానీ సీజన్ ఆరంభంలో విరాట్ స్ట్రైక్ రేట్ పై విమర్శలొచ్చాయి. కోహ్లీ నిదానంగా ఆడుతున్నాడని కొందరు మాజీలు బౌన్సర్లు సంధించారు. ఆర్సీబీకి వేగంగా శుభారంభాలు అందించడం లేదన్నారు. కానీ ఆ తర్వాత కోహ్లీ గేరు మార్చాడు. తనను విమర్శించిన వారికి ఆటతోనే సమాధానం చెప్పాడు. బ్యాటింగ్ లో దూకుడు పెంచాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే 92 పరుగులు సాధించాడు. అదిరిపోయే స్ట్రైక్ రేట్తో విమర్శకులు సైలెంట్ అయ్యేలా చేశాడు. దీంతో కోహ్లీని విమర్శిస్తే మరింత రెచ్చిపోతాడని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హెడన్ అన్నాడు. స్టార్ ప్లేయర్ విషయంలో ప్రత్యర్థి జట్ల ప్లేయర్లు కూడా జాగ్రత్తగా ఉండాలన్నాడు. రెచ్చగొడితే బ్యాట్తోనే చెలరేగిపోతాడని చెప్పుకొచ్చాడు. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ గొప్ప ప్లేయర్ అన్నాడు. టెక్నికల్ గా చాలా బలమైన ఆటగాడన్నాడు. 3 ఫార్మాట్లలోనూ టాప్ క్లాస్ ప్లేయర్ గా నిలవడానికి టెక్నికే కీలకంగా నిలిచిందన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ పోరాడేందుకు సిద్ధంగా ఉంటాడని ప్రశంసించాడు. మ్యాచ్ను ముగించేందుకు ఇష్టపడతాడని గుర్తు చేశాడు. టెస్టుల్లోనూ మ్యాచ్లను ఉత్కంఠగా మార్చేసిన సందర్భాలున్నాయన్నాడు. విమర్శించిన వారి లిస్ట్ కోహ్లీ దగ్గర ఉంటుందేమో అని సరదాగా కామెంట్ చేశాడు. ఛాన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆటతో కోహ్లీ సమాధానం చెబుతాడన్నాడు. ఛాంపియన్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. క్రీజులో సెటిల్ అయితే ప్రత్యర్థులకు విరాట్ తో డేంజర్ తప్పదన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మెరుగైందన్నాడు. అయితే స్పిన్నర్లపై స్ట్రైక్ రేట్ 138 మాత్రమే అన్నాడు. ఐపీఎల్లో ఓకే అయినా అంతర్జాతీయ మ్యాచ్ల్లో స్పిన్నర్ల నుంచి సవాల్ తప్పకపోవచ్చన్నాడు. మెగా టోర్నీలో ప్రతి జట్టు 3 స్పిన్నర్లతో బరిలో దిగే అవకాశం ఉందన్నాడు. పవర్ ప్లేలో కోహ్లీని కట్టడి చేసేందుకు స్పిన్నర్లను ప్రయోగించే ఛాన్స్ కనిపిస్తోందన్నాడు. స్పిన్నర్లపైన దూకుడు కొనసాగించడం కీలకమన్నాడు. నిజానికి టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్కు కోహ్లీ ప్రధాన ఆటగాడు. మెగా టోర్నీలో ఒత్తిడిని అధిగమించిన రికార్డుంది. గత టీ20 వరల్డ్ కప్ లో 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ విరాట్ అద్భుతంగా రాణించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈసారి జరిగే టీ20 వరల్డ్ కప్ లోనూ కోహ్లీపై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అనుభవం అక్కడికొస్తుందని నమ్ముతోంది.